మార్నింగ్ అందరికీ హ్యాపీ ఫ్రైడే. అండ్ ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగే లేసానమాట. 6కి లేసాను. టీ కాఫీ అన్నీ తాగేసి ఫ్రెష్ అయ్యి ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చేసానమాట. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని. ఈరోజు అయితే చపాతీ బ్రేక్ఫాస్ట్లోకి అయితే, దాంట్లోకి అయితే చికెన్ అనమాట. ఇప్పుడైతే ఆల్మోస్ట్ తినొచ్చని డాక్టర్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఎగ్స్ కూడా బాయిల్ చేసుకొని బాగా కొంచెం ఉప్పు వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. అప్పుడైతే ఉడికిన గుడ్లు అనేది తినొచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే మనము కొంచెం జాగ్రత్తగా వహించుకొని అలాగే మనం కుకింగ్ అనేది బాగా చేసుకొని తింటే మాత్రం మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి ఏం రావని చెప్పేశారు. ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేసేస్తున్నాను. ఆట అయితే అంటే పిండి అయితే గోధుమ పిండి కలిపేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ పిండి అయితే నేను వేసేస్తున్నాను కలపడానికి. ఎందుకంటే 4 మెంబర్సే కాబట్టి నేను, అలాగే మా వారు, మా అమ్మ, మా నాన్న అన్నమాట. మా తమ్ముడు వాళ్ళు వచ్చేసి రేపు ఎర్లీ మార్నింగ్ 4కి వచ్చేస్తారనమాట. కార్ వేసుకొని వెళ్ళారు కాబట్టి తొందరగానే వచ్చేస్తారనమాట. నేనైతే 2 కప్సే వేశాను. ఇక్కడైతే నాన్నకైతే డ్యూటీ టైం అయింది కాబట్టి షాప్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే నేను టీ పెట్టేశాను నాన్న కోసం. ఇది కొంచెం వేడైన తర్వాత నేను వెళ్ళి చేసి వస్తానండి. ఏంటంటే మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేయరు మా నాన్న, అందుకని నేను ఇంకా టీ పెట్టేసి ఇస్తున్నాను అనమాట. అమ్మ అయితే ఇంట్లో అంతా నీట్గా పెడుతుందండి. అమ్మ వాళ్ళంతా అంతేనమాట. చాలా అంటే చాలా నీట్గా పెడతారనమాట ఇల్లు అయితే. చూసారా, ఇదైతే ఇంకా ఆన్ చేయలేదు ఎందుకంటే ఈ టీయే కాబట్టి అంత అంటే వేడి ఏమో పొగసేగా రాదు కాబట్టి నేనైతే ఆన్ చేయలేదు. ఇదైతే ఆల్మోస్ట్ బాగా వేడయిందనమాట. ఇప్పుడైతే నేను తీస్తానండి. ఎందుకంటే వేడయ్యాయి కాబట్టి ఇంకా నేను వేసేసి పొంగు కూడా వచ్చేసింది. ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి ఇంకా నాన్నకైతే గ్లాసులో వేసేసిస్తాను. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంట్లో అయితే అమ్మ మార్నింగే లేసేసి వంటంతా ప్రిపేర్ చేసేసి ఇంకా కిచెన్లో నేనైతే వంట చేసేస్తున్నాను. ఇంకా పిండి అయితే నేనైతే కలిపేస్తానండి. ఎందుకంటే దీంట్లో అయితే ఉప్పు వేసే యాడ్ చేయాలి. ఇంకా ఏంటంటే కొంతమంది ఉప్పు వేయకుండా మామూలుగా కలుపుతుంటారనమాట. నేనైతే ఉప్పు వేసి కలిపేస్తానమాట. ఇంకా పిండి అయితే కలపడానికి అయితే నేను రెడీ చేసేస్తానండి. ఇంకా 2 వేసాను, 2 కప్పులు. మాకైతే సరిపోతుంది అనమాట. మనిషికి 2 తింటామన్నమాట, ఎక్కువైతే తినము. నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. చాలు, ఇంత ఎక్కువ వేస్తే కొంచెం ఏంటంటే కర్రీలో ఆల్మోస్ట్ వేస్తాం కాబట్టి ఇంకా దీంట్లో కొంచెం వేసుకుంటే చాలు సాల్ట్, లేకపోతే ఎక్కువ అయిపోతుంది. నేనైతే లైట్గా వేసేసి కొంచెం కలుపుతున్నాను. ఇంట్లో అయితే ఫేవరెట్ అనమాట చపాతీ, ఉప్మా. ఇంకా పూరి, వడ అనేది చాలా తక్కువ అనమాట తినేది. కొంతమంది ఏంటంటే అరటికాయ వేసి పాలేసి కలుపుతారండి. కాకపోతే ఏంటంటే అవి అప్పటికప్పుడే, అది కాక పిల్లలకి హెల్దీ కాబట్టి తినిపించచ్చు. మనం ఏంటంటే కొంచెం పాలు అవన్నీ వేస్తే తినలేము. పిల్లలకైతే హెల్దీ అన్నమాట అది. నేనైతే అవన్నీ వేయనండి. నేను మామూలుగా వాటర్ అలాగే ఆయిల్ వేసి ఇంకా ఉప్పు వేసి కలుపుతానమాట. ఇంకా అంతకుమించి నేను ఏమీ దీంట్లో యాడ్ చేయను.
వాటర్ లెవెల్స్ అనేవి కొంచెం తక్కువ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఎక్కువ వేస్తే ఏంటంటే పిండి అనేది లూజ్గా వచ్చేస్తుంది. అలాగే కొంచెం ఎక్కువ పిండి అనేది మళ్ళీ వేయాల్సి వస్తుంది. నేను అంత అయితే వేయడం లేదు, కొంచెం చూసి కలుపుకుంటున్నాను యాడ్ చేస్తూ వాటర్ అనేది. దీంట్లోకైతే చికెన్ అనేది ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం అనమాట, చికెన్ కర్రీ. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే మీరు ఏం చేశారు నాకు వీడియోలో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మమ్మీ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ వ్లాగ్ అనమాట, ఇది డైలీ వ్లాగ్ లాగా, మార్నింగ్ వ్లాగ్. ఇంకా కొంచెం వేస్తే ఇంకా కంప్లీట్ అయిపోద్ది, పిండి అంతా అయిపోయింది అనమాట కలిపి. ఇంకా దీంట్లో అయితే నేను కొంచెం ఆయిల్ అనేది కలిపేస్తున్నాను, వేసి యాడ్ చేసి. ఒక స్పూన్ ఆయిల్ అనేది వేస్తున్నానండి. ఎందుకంటే చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. నేను మళ్ళీ చపాతీ కాల్చేటప్పుడు మాత్రం కంపల్సరీ నేను నెయ్యితోనే కాలుస్తానండి. ఎందుకంటే నెయ్యి వాడితే చాలా హెల్త్కి మంచిదన్నమాట. ఆయిల్ ఏంటంటే మనం ఇవి వేసుకొని కొంచెం పిండి అంటే మెత్తబడ్డానికి, కొంచెం సాఫ్ట్గా రావడానికి అయితే మనము ఆయిల్ అనేది దీంట్లో వేసి కలుపుతాం అనమాట. ఏంటంటే బటర్ వేసిన అలాగే ఘీ వేసిన చపాతీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. అలానే ఎక్కువగా బటర్ వేసి చేయొద్దు, ఎందుకంటే అది కొంచెం ప్రాబ్లమే. ఎప్పటికైనా మనం నెయ్యి వేస్తే, ఆవు నెయ్యి అనేది వేస్తే కొంచెం హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడున్న తిండికి మనము కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మన హెల్త్ అంతంత మాత్రానండి. పిండి అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందనమాట. ఫైనల్గా చపాతీ అయితే రెడీ అయిపోయిందనమాట. వేడి వేడి చికెన్ కర్రీలో చపాతీ.